వెల్కమ్ టు సనాతన్ ఛానల్. నేను మీ రాజు. ఈరోజు మొదటిసారిగా మా ఛానల్ను ఎవరైతే చూస్తున్నారో ముందుగా వాళ్ళు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ సింబల్ను గట్టిగా కొట్టండి. బెల్ సింబల్ను గట్టిగా కొట్టడం ద్వారా నేను చేస్తున్న లేటెస్ట్ వీడియోలు మీకు అప్డేట్ నోటిఫికేషన్ లాగా వస్తూ ఉంటాయి. ఈరోజు నేను చెప్పాలనుకున్న విషయము, మనము ట్రైన్లో ప్రయాణం చేస్తున్నప్పుడు లేదా ట్రైన్ను చూసినప్పుడు ట్రైన్ కోచ్ పైన ఈ విధంగా రౌండ్ మూతలు తెరిచి ఉంటాయి. దీనికి కారణం ఏమిటి అనేది చాలామందికి తెలియదు. వాస్తవానికి ఈ ట్రైన్ కోచ్ల పైన ఈ రౌండ్ మూతలు తెరిచి ఉండడం వలన ఈ ట్రైన్ కోచ్లో ఎక్కువ గాలి అనేది బయటికి వెళ్ళి ప్రయాణికులకు సౌకర్యంగా ఉంటుంది. ఈ ట్రైన్ కోచ్లు కనుక తెరిచి ఉండకపోతే ప్రయాణికులకు గాలి సరిపడక చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎప్పుడైనా ఈ ట్రైన్ను ప్రయాణం చేసినప్పుడు మీరు గమనించే ఉంటారు, ట్రైన్ పైన కోచ్ల పైన ఈ విధంగా రౌండ్ మూతలు ఎందుకు తీసుంటాయి అనేది చాలామందికి తెలియదు. ఈ రౌండ్ మూతలు అనేది అదనపు గాలి కోసం అనేది ప్రయాణికులకు ఇబ్బంది కాకుండా ఉండడానికి, ఎక్కువ గాలి ఈ ప్రయాణికులకు అందుబాటులో ఉండడానికి అనేది రైల్వే శాఖ వారు ఏర్పాటు చేశారు. ట్రైన్ కోచ్లో ఎన్ని వెంటిలేటర్స్ ఉన్నా, ఎన్ని ఓపెన్గా చేసినా కూడా ప్రయాణికులు ఎక్కువగా ఉన్నప్పుడు వారికి గాలి అనేది సరిపోదు. అందుకే రైల్వే శాఖలో ట్రైన్ కోచ్లో పైన ఈ రౌండ్ మూతలు తెరిచి ఉంచుతారు. ఈ విధంగా రౌండ్ మూతలు తెరిచి ఉంచడం ద్వారా ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఎక్కువ గాలి అనేది దొరుకుతుంది. దాని ఫలితంగా ప్రయాణికులకు ఎక్కువ మంది ప్రయాణం చేసేటప్పుడు గాలి కొరకు ఇబ్బంది పడకుండా ఉండడానికి అనేది రైల్వే శాఖలో ఈ ప్రతి ట్రైన్లో కూడా ఈ విధమైనటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. మీరు ఎప్పుడైనా కూడా ట్రైన్లో ప్రయాణం చేసేటప్పుడు ఈ నిర్మాణం ఎందుకు ఉందన్న విషయం మీకు సందేహం కలిగితే నాకు కామెంట్ చేయండి. అలాగే మీకు ఇంకా ఏమైనా కూడా ఎక్కువ విషయాలు ట్రైన్ గురించి తెలిస్తే నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులకు నా హృదయపూర్వక ధన్యవాదములు. మీరు ఎప్పుడైనా కూడా ట్రైన్లో ప్రయాణం చేసినప్పుడు మీ అనుభవాలను నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్రతి ట్రైన్లో కూడా ఈ విధంగా కోచ్లో పైన రౌండ్ మూతలు తెరిచి ఉండడం ద్వారా ప్రయాణికులకు కావలసినటువంటి గాలి అనేది వెసులుబాటు ఎక్కువగా ఉంటుంది. వెంటిలేటర్లు ఎన్ని ఎక్కువగా ఉన్నా కూడా వారికి గాలి అనేది సరిపోదు. అందుకనే ప్రతి ట్రైన్లో కూడా మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఉండడానికి అనేది రైల్వే శాఖలో ప్రతి ట్రైన్లో, సూపర్ ఫాస్ట్లో కానీ, ఎక్స్ప్రెస్లో కానీ, ఏ ట్రైన్లోనైనా కూడా పైన ఈ విధంగా రౌండ్ మూతలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. మీరు ఎప్పుడైనా కూడా ఈ విషయము మీకు సందేహం కలిగితే నాకు కామెంట్ చేయండి. అలాగే మీరు ఎప్పుడైనా రైల్లో ప్రయాణం చేసినప్పుడు మీ అనుభవాలను నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులకు నేను చెప్పేది ఏమైనా ఒకటే, మన భారతీయ రైల్వేను మనము కాపాడుకుందాము. మనకు ఎంత దూరము ప్రయాణం చేసినా కూడా ప్రతి చోటుకు ప్రయాణం చేయడానికి రైల్వే శాఖ ప్రతి ట్రైన్ను అందుబాటులోనికి తీసుకొని వస్తుంది. దూర ప్రయాణమైన, దగ్గర ప్రయాణమైనా కూడా మనము సాధ్యమైనంత వరకు రైలు ప్రయాణము చేయడం ద్వారా రైల్వే శాఖ అనేది మన భారతదేశ కంపెనీ కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి ఆదాయం అనేది భారతదేశ ప్రజలకే ఉపయోగపడుతుంది. అందుకే మనము ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి బస్సులను ఉపయోగించకుండా రైల్వే శాఖలో ప్రయాణం చేయడం ద్వారా రైల్వే శాఖ వారు మనకు ఏర్పాటు చేసినటువంటి సూపర్ ఫాస్ట్ ప్యాసింజర్స్ ఎక్స్ప్రెస్లు ఏర్పాటు చేసిన ప్యాసింజర్ల ప్రయాణం చేయడం ద్వారా మనము ఖర్చు పెట్టినటువంటి డబ్బులు మనకే అందుబాటులోకి మళ్ళీ తిరిగి ఏదో ఒక రకంగా సంక్షేమ పథకాల రూపంలో ఏదో ఒక రకంగా ప్రభుత్వం వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియోలో నేను చెప్పాలనుకున్న విషయము, రైల్వే శాఖలో ప్రతి ట్రైన్లో అదనపు వెంటిలేటర్లు ఎందుకుంటాయి